హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘనా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ కౌశలానికి సంబంధించి ఎగ్జామ్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా అయితే మెసేజ్లు వస్తున్నాయి డైరెక్ట్గా ఏపీ గవర్నమెంట్ అనే పోర్టల్ నుండి అయితే. సో ఈ మెసేజ్ అనేది అయితే మనం ఏ టైంకి ఎగ్జామ్ రాసామో అది మన సచివాలయం, మన నేము, అడ్రస్ అయితే క్లియర్గా ఇచ్చాడు. అవిను మీ ఎగ్జామ్ అయితే బాగా రాశారు, మంచి పొటెన్షియల్ క్రెడిట్స్ అయితే ఉన్నాయి మీ స్కోర్లో. సో డీటెయిల్గా అయితే రెజ్యూమ్ అయితే ప్రాపర్గా అయితే బిల్డ్ చేయండి అని అయితే చెప్పారు. ఎలా బిల్డ్ చేసుకోవాలో అని అయితే వాళ్ళు ఒక లింక్ ఇచ్చి యూట్యూబ్ ద్వారా వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అర్థం కాని వాళ్ళకి ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ అయితే అప్లోడ్ చేసి చెప్పాను, నా డీటెయిల్స్ ఫిల్ చేస్తూ సర్టిఫికేట్స్ ప్రాజెక్ట్ యాడ్ చేస్తూ. సో చూసి మీరు చివరి వరకు చూసి రెజ్యూమ్ని అయితే యాడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మన గూగుల్ మీట్లో జాయిన్ అవ్వమని ఇచ్చారు, బట్ చాలామందికి కాల్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళు ఏం చేయాలి అన్నది కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, ఒక చిన్న లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఫస్ట్ మీరు వెబ్సైట్లోకి డైరెక్ట్ అయిన వెంటనే మీకు డాష్ బోర్డ్ మీ పేరుతో కనిపిస్తుంది, దాంతో పని లేదు. ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే కనిపిస్తుంది, ఇది నాది, నేను మీకు చూపిస్తున్నాను ఎలా చేయాలని. ప్రొఫైల్ క్రిటికల్లీ ఇన్కంప్లీట్ అని ఉంది. సో నా ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నాకు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయినట్టు, నాకు మంచి స్కోర్ వచ్చినట్టు నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, నేను అది కూడా మీకు చూపించాను. అదేవిధంగా ఇప్పుడు నేను మీ రెజ్యూమ్ని రిక్రూటర్స్కి పంపించాలి అంటే ఫస్ట్ నువ్వు నీ రెజ్యూమ్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకుంటుంది. ఫస్ట్ మనకి ఏదైనా జాబ్ కావాలన్నప్పుడు ఆ రిక్రూటర్తో మనకన్నా ముందు వెళ్ళి మన గురించి మాట్లాడేది రెజ్యూమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెజ్యూమ్ అనేది ప్రాపర్గా అయితే ఉండాలి. మన రెజ్యూమ్ ప్రాపర్గా ఉంటే వాళ్ళు చూసుకుని ఆ స్కిల్స్కి, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్కి మన స్కిల్స్ అనేవి ప్రాపర్గా మ్యాచ్ అయితే ఆ జాబ్ అయితే మనకిస్తారు. సో ఇక్కడ ఏంటి, పర్సనల్ ఇన్ఫో అది కంప్లీటెడ్ అయిపోయింది, ఎడ్యుకేషనల్ ఇన్ఫో కూడా కంప్లీట్ చేశాను. బట్ ఇక్కడ ఏంటి, ప్రొఫెషనల్ ఇన్ఫో అండ్ సర్టిఫికేషన్ అండ్ ప్రాజెక్ట్స్, ఈ 2 అనేవి నాకు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు నా ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్ అయింది కాబట్టి ఈ 2 కూడా నేనైతే కంప్లీట్ చేయాలి. ఆ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. అండ్ వాళ్ళు మెసేజ్లో ఇచ్చినటువంటి వీడియో కూడా వీటిని ఎలా కంప్లీట్ చేసుకోవాలని చెప్పించారు. బట్ కామెంట్స్లో చాలామంది మీరే చేసి చూపించమని అడుగుతున్నారు కాబట్టి నేను నా సర్టిఫికేట్స్ని యాడ్ చేస్తూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకు చూడండి, చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ప్రొఫెషనల్ ఇన్ఫో అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తున్నాను. నేను వేరే దాంట్లోకి రీడైరెక్ట్ అవుతున్నాను. సో ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ ఏంటి, ప్రొఫెషనల్, అక్కడ నేను రెడ్ మార్క్స్తో చేశాను కదా అది. సో ఇక్కడ ఏంటి, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ డేటా, దాని గురించి అయితే ఈ పేజ్ అనేది అయితే మాట్లాడుతుంది. జాబ్ ప్రిఫరెన్సెస్, ఈ స్కిల్స్ ఇక్కడ నేను వెర్బల్ అండ్ కమ్యూనికేషన్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి ఇచ్చాను. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, బీపీఓ, డేటా ఎంట్రీ, కాలేజ్ టీచింగ్, బీపీఓ, బిజినెస్ డెవలప్మెంట్, బ్యాక్ ఆఫీస్, ఈ స్కిల్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి తగ్గట్టు నాకు జాబ్ రికమెండేషన్స్ అయితే కావాలని ఈ స్కిల్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఏదన్నా ఉంది అంటే మీరు ఆ వర్క్కి ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడైతే మీరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ట్యాప్ చేసిన వెంటనే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు అలా ఓపెన్ అవుతుంది. ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడైతే యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. జాబ్ ప్రిఫరెన్సెస్, ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారా, టైం ఏమైనా తీసుకుంటుందంటే ఇమ్మీడియట్ అని పెట్టాను నేను. కరెంట్ స్టేటస్ అంటే యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఏ జాబ్. వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ ప్లస్ సింబల్ యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఎక్స్పీరియన్స్ అనేది అయితే అడుగుతుంది. నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, నేను ఫ్రెషర్. ఇన్ కేస్ మీకు ఏమైనా ఉంటే కనుక యాడ్ చేయండి ఇక్కడ. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత కన్ఫామ్గా ఇక్కడ సేవ్ చేంజెస్ అనే దాని మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ నేను వర్క్ ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేశాను, బట్ నేను ఏమి యాడ్ చేయలేదు కాబట్టి నాకు రెడ్ మార్క్లో చూపిస్తుంది, అందుకు నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి, సేవ్ చేంజెస్ మళ్ళీ కొట్టాను. ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చింది పైన చూడండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ అని. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పక్కనే సర్టిఫికేట్ అండ్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్
నేను ఏ సర్టిఫికేట్స్ అయితే కంప్లీట్ చేస్తానో అవి యాడ్ చేయాలి. తర్వాత ప్రాజెక్ట్స్ ఇవైతే కన్ఫర్మ్ అండి. అందుకనే మనకు అవి కోర్సెస్ అనేది అయితే ప్రొవైడ్ చేసింది ఈ వెబ్సైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సర్టిఫికేట్స్ చెప్తాను. నేను దీనికి సంబంధించింది అయితే ఒకటి కూడా చేయలేదు. నిజంగా చెప్పాలి అంటే నాకు ప్రీవియస్ నేను బీటెక్లో ఉన్నప్పుడు చేసిన ఒక సర్టిఫికేట్ని అయితే యాడ్ చేసి చూపిస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్గా. సో క్లిక్ చేసిన వెంటనే యాడ్ సర్టిఫికేట్స్ అని వచ్చింది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అందరికీ డిగ్రీ అయినా బీటెక్ అయినా కానీ ఈ సర్టిఫికేట్స్ అందరికి చేపించా అంటారు, అందరి దగ్గర ఉంటుంది. సో ఏడబ్ల్యూఎస్ ఎడ్యుస్కిల్కి సంబంధించి అందరూ సర్టిఫికేట్స్ అయితే చేస్తారు కదా, ఏ గ్రాడ్యుయేట్స్ అయినా కానీ. బీటెక్ వాళ్ళకి అండ్ డిగ్రీ వాళ్ళకి కూడా చేపించారంట, మా ఫ్రెండ్స్ని అడిగితే నేను చెప్పారు వాళ్ళు నాకు. సో అందరికైతే సర్టిఫికేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏఏఎంఎల్ అనేది చేసాం. ఏఏఎంఎల్ విర్చువల్ ఇంటర్న్షిప్ చేసాం. విర్చువల్ ఇంటర్న్షిప్ అదైతే చేసాం. కోర్స్ నేమ్ అయితే అది. ఇక్కడ ఏంటి, ఏ ఆర్గనైజేషన్ అయితే మీకు దా సర్టిఫికేట్ని అయితే ఇష్యూ చేసింది అని ఆడ ఎగ్జాంపుల్కి ఇచ్చాడు. నాకు ఇది గూగుల్ ఫర్ డెవలపర్స్ అయితే ఇష్యూ చేసింది. ఇది గూగుల్ ఫర్ డెవలపర్స్ అది. అండ్ ఏ డేట్న అక్కడ డేట్ అయితే ఉంది, అది నేను 2004లో చేసాం. 24లో మా ఏప్రిల్లో 19th ఆ టైంలో అలా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి డిస్క్రిప్షన్, ఏఎంఎల్ విర్చువల్ డిస్క్రిప్షన్ గురించి. అప్పుడు మేము ఏదో మామూలుగా చూస్ చేస్తాం కానీ ఎగ్జామ్ అసెస్మెంట్స్ ఉండి చేస్తాము, అది సర్టిఫికేట్స్ ఇచ్చింది. మేమైతే నేర్చుకున్నది ఏం లేదు. బట్ డిస్క్రిప్షన్ అడిగితే ఎలా రాయాలో తెలియని వాళ్ళు మనకి చాట్ జీపీటీ ఉంది కాబట్టి దాన్ని యూస్ చేసేయండి. డిస్క్రిప్షన్ ఇమ్మంటే ఇస్తుంది, అది సమ్మరీ ఇమ్మంటే. సో ఇక్కడ నేను మ్యాటర్ అయితే యాడ్ చేశాను. ఓన్లీ 200 వర్డ్స్లో అయితేనే యాడ్ చేయాలి. సో ఇక్కడ కాపీ చేసింది అయితే అంతగా యాడ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ పాయింట్ ఉన్న వరకు అయితే తీసేస్తున్నాను. అంటే సెంటెన్స్ అనేది ఇన్కంప్లీటెడ్గా ఉంది కాబట్టి అది తీసేస్తున్నా. 173 వచ్చినాయి, చాలా సరిపోద్దులని. అండ్ తర్వాత ఇక్కడ ఏంటంటే క్లిక్ టు అప్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఇలా ఆప్షన్స్ వస్తున్నాయి కదా, ఇలా మీరైతే సెట్ చేసుకోండి దేంట్లో ఉందో మీ ఫైలు, మీ సర్టిఫికేట్ అనేది. అదైతే పెట్టుకుంటే మీ ఫోటో తీసుకున్న సర్టిఫికేట్ అనేది అయితే మీరు అక్కడ యాడ్ అయిపోద్ది, ఫోటో అనేది యాడ్ అయిపోద్ది. యాడ్ అయిన వెంటనే ఇక్కడ సేవ్ చేంజెస్ అన్న కాడైతే కొట్టండి, సర్టిఫికేట్ సక్సెస్ఫుల్లీ. తర్వాత ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే ప్రాజెక్ట్ని యాడ్ చేయండి, యాడ్ ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్ నేమ్, దానికి సంబంధించి గిట్ హబ్ లింక్ అంట. ఓకే, ఇది కోడింగ్ బ్యాచ్కి అనమాట. ఎవరైనా అదే కోడింగ్ కాకుండా కోర్ వాళ్ళు కూడా కోడింగ్ నేర్చుకుని ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి గిట్ హబ్ను డెమో లింక్స్ అయితే అవంటే ఏంటో అర్థమవుతాయి. అలాంటివి ఏమైనా ఉంటే ఇవ్వండి, డిస్క్రిప్షన్ రాయండి. ఇక్కడ అయితే మేము చేసిన ప్రాజెక్ట్ మా ఎలక్ట్రానిక్స్ సంబంధించి అయితే మేము చేసాము, స్మార్ట్ ఎనర్జీ మీటరు. దానికి సంబంధించి లింక్స్ అయితే ఏమీ లేవు, బట్ నేను యాడ్ చేయడానికి అంత కుదరట్లేదు కాబట్టి అలా ఉన్న వల్ల యాడ్ చేయండి. సో ఈ సర్టిఫికేట్స్ ఈ ప్రాజెక్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ కూడా యాడ్ చేసిన తర్వాత సేవ్ చేంజెస్. లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే కంగారు పడకుండా నేనే చెప్తున్నా. ఇక్కడ ఏముంది, కోర్సెస్ అని ఉంది. ఇక్కడ మీ స్కిల్కి తగ్గట్టుగా ఇవైతే రికమెండ్ చేస్తుంది కదా. ఇక్కడ ఉన్నది ఏదో ఒకటి ఎక్సెల్ స్కిల్, బిజినెస్, ఇది ఇలాంటి వాటిని మీకు ఏమైతే వచ్చో, బిజినెస్ రైటింగ్, జీమెయిల్. సో నేను యాడ్ చేసిన స్కిల్కి సంబంధించి నాకు ఇక్కడైతే ఇవైతే నాకు రిఫర్ చేస్తుంది. ఏఏ ఫండమెంటల్స్ అంటే ఈవెన్ ఇప్పుడు డేటా ఎంట్రీ వర్క్ చేసే వాళ్ళు కూడా ఏఏ టూల్స్ని అయితే యూజ్ చేసి వర్క్ అయితే చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టు అడ్వాన్స్డ్గానే రికమెండ్ చేసింది. సో అంటే బెస్ట్ నేర్చుకోవడానికి మై ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిజినెస్ రైటింగ్ అని ఉంది కదా, నేను దీన్ని వ్యూ డీటెయిల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్ ఇంక్లూడ్ అయితే వస్తుంది. ఇక్కడ పక్కనైతే ఎన్రోల్ అని కనిపిస్తుంది కదా, ఎన్రోల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వస్తుంది కన్ఫర్మ్ ఎన్రోలింగ్ అని అయితే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అని ఎన్రోలింగ్ అయిన తర్వాత మీకు కోర్స్ అయితే అవైలబుల్ అవుతుంది. అండ్ చాలామందికి గూగుల్ మీట్లో జాయిన్ అవ్వండి డౌట్స్ ఉంటే అని వాళ్ళు లింక్ ఇచ్చారు కదా, అది చాలామందికి అయితే కాల్ అనేది అయితే కనెక్ట్ అవ్వట్లేదు. నేను కూడా ట్రై చేశాను, నాకు అవ్వట్లేదు. సో ఇంకా ప్రతిరోజు అని టైం ఇచ్చారు కాబట్టి ట్రై చేస్తూ ఉండండి.
ఆ కాల్‌లో కూడా మనం ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి రెజ్యూమ్‌ని అన్న డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడానికే వాళ్ళు అది ఇచ్చింది. సో, నేను వీడియోలో అయితే క్లియర్‌గా చెప్పిన స్టెప్సే అవే. వాళ్ళు కూడా వీడియోలో చెప్పిందయితే యూట్యూబ్‌లో వాళ్ళు అప్‌లోడ్ చేసిన ఇచ్చిన లింక్‌ని బట్టి. సో, హ్మ్, ఎవరికైతే డౌట్స్ లేకుండా క్లియర్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేశానైతే అనుకుంటున్నాను. సో, కాల్ కనెక్ట్ అవ్వనోళ్ళైతే ఇబ్బంది పడకండి. అసలు అవ్వకపోతే వేరే వాళ్ళనైతే అడగండి పక్కన. ఎలా స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవాలి అని పక్కన తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని అడిగితే వాళ్ళన్నా చెప్తారు. థాంక్స్ ఫర్ వాచింగ్.